హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమా వండర్స్. అందరూ బాగున్నారా? ఈరోజు నా వీడియో ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ శారీ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి డ్రెస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. ఇంకొకటి ఏంటంటే శారీలో పళ్ళు పాటు ఉంటుంది కదా, పళ్ళు పాటు అనేది మనం డ్రెస్కి చున్నీలాగా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా లెహంగాకి ఓనీలాగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ శారీని యూజ్ చేసి నేను 2 టైప్స్లో చేస్తాను డ్రెస్. అది ఎలా చేస్తాను అనేది మీరు చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ. ఇప్పుడు దీన్ని డ్రెస్గా కన్వర్ట్ చేస్తాను నేను. రెడ్ కలర్ ఏమో పళ్ళు పార్ట్, దాన్ని నేను చున్నీగా యూజ్ చేస్తున్నా. గోల్డ్ కలర్నేమో డ్రెస్గా యూజ్ చేస్తున్నా. చున్నీకి వన్ సైడ్ బార్డర్ లేదు కాబట్టి నాకు డ్రెస్కి సరిపోయేంత బార్డర్ ఉంచుకొని మిగతా శారీలో ఉన్న బార్డర్ని తీసి నేను చున్నీకి ఎడ్జ్కి అటాచ్ చేస్తాను. బ్లౌజు శారీతో వచ్చిన బ్లౌజు, దీని స్లీవ్స్ తీసి నేను డ్రెస్కి అటాచ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఈ డ్రెస్ ఎలా చేయాలో చూపిస్తా. ఇక్కడ నేను 2.5 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. దాన్ని 4 ఫోల్డింగ్స్ చేసి పెట్టాను. ఈ టాప్ నాకు కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి ఇది మెజర్మెంట్ కోసం యూజ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మార్కింగ్ ఇలా చేసుకోండి. మార్కింగ్ ఇలా మరీ టాప్కి కరెక్ట్గా కాకుండా కొంచెం ఖర్చు కోసం నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర 1/2 ఇంచు లీవ్ చేయండి. అలానే ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. మనకు చెస్ట్ పార్ట్ నుండి కింది వరకేమో ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయండి. ఇలా ఎడ్జ్ వరకు మార్కింగ్ చేసుకోండి. కింద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచండి, ఎందుకంటే కింద మనం టాప్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా. నాకేంటంటే ఈ డ్రెస్కి బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఫోల్డ్ ఏం చేయను. బార్డర్ లేని వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోండి. మార్కింగ్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు శారీలోంచి తీసుకున్న క్లాత్ నేను 4 ఫోల్డ్స్ చేసి దాని మీద కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పెట్టాను. పెట్టి దాన్ని కరెక్ట్గా కట్ చేసుకోండి ఇలా. దగ్గర స్టిచ్చింగ్ కోసం లైనింగ్ మెయిన్ క్లాత్ని ఇలా రివర్స్లో పెట్టుకొని నెక్ దగ్గర పిన్స్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నేను నెక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. లైనింగ్ను క్లాత్ని ఆ రెండింటిని అటాచ్ చేస్తున్నా. ఇప్పుడు నెక్ పార్ట్ అటాచ్ చేసాం కదా, దానికి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం ఇలా చిన్న కట్ చేయండి, ఎందుకంటే నెక్ అనేది మనకు ముడతలు రాకుండా ఉంటుంది ఇలా చేస్తే. ఇది కట్ చేశాక లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేశాక మనకి నెక్ పార్ట్ ఉంది కదా, దాని మీద రౌండ్గా నెక్ మొత్తానికి ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు నెక్ పార్ట్ ఫినిష్ అయ్యాక లైనింగ్ని అటాచ్ చేసి ఇలా పిన్స్ పెట్టుకోండి. అలా అయితే మీకు క్లాత్ అటు ఇటు జరగకుండా కరెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు నేను లైనింగ్ని అటాచ్ చేస్తున్నా ఫ్రంట్ పార్ట్కి. పిన్స్ పెట్టాను కాబట్టి క్లాత్ అనేది అటు ఇటు మూవ్ కాకుండా ఉంటుంది, స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గా అయిపోద్ది. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్కి కూడా పిన్స్ పెట్టేసుకొని లైనింగ్ని అటాచ్ చేసేయండి. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది ఫ్రంట్ బ్యాక్కి. నెక్స్ట్ షోల్డర్స్ రెండు అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేస్తున్నా. ఇప్పుడు బ్లౌజ్ నుండి తీసుకున్న స్లీవ్స్ ఉన్నాయి కదా, ఈ స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్ మనకు దానికి అటాచ్ చేయడం కరెక్ట్గా రావాలంటే స్లీవ్స్ మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని దాన్ని మన షోల్డర్ దగ్గర అటాచ్ చేసాం కదా, అక్కడ కరెక్ట్గా పెట్టి స్టిచ్చింగ్ చేస్తే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను స్లీవ్స్ని అటాచ్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు నేను మన షోల్డర్ పార్ట్ దగ్గర స్టార్ట్ చేశాను. ఇలా వన్ సైడ్ స్లీవ్ అటాచ్ చేశాక నెక్స్ట్ ఇంకొక సైడ్ది అటాచ్ చేసుకోవాలి. ఇలా అయితే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ ఫినిష్ అయ్యాయి. నెక్స్ట్ బాడీ పార్ట్ అటాచ్ చేస్తున్నా. ఇదేంటంటే మనకు కట్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయో అక్కడ వరకే స్టిచ్చింగ్ చేసి వదిలేసేయాలి. అలానే 2 సైడ్స్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను కట్స్ స్టిచ్చింగ్ కోసము ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగు, ముడతలు అనేది రాకుండా. ఇలానే సేమ్ 4 సైడ్స్కి ఇలా ఫోల్డ్ చేసేసి పిన్స్ పెట్టుకోండి. ఇప్పుడు కట్స్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు కట్స్ స్టిచ్చింగ్ అయిపోయిందంటే మనకి ఇంకా డ్రెస్ రెడీ అయిపోయినట్టేనండి. స్టిచ్చింగ్ ఫినిష్ అయ్యాక డ్రెస్ లుక్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఈ టైప్లో ఎలా చేయాలో చూపిస్తా. ఇది బ్లౌజు బ్యాక్ పార్ట్ అండి. నేను ఇది స్లీవ్స్ తీసేసాను కాబట్టి దాన్ని హ్యాండ్తో ఇలా స్టిచ్ చేశాను. ఇప్పుడు దీన్ని డ్రెస్కి షోల్డర్ పార్ట్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ పార్ట్ని డ్రెస్ షోల్డర్ పార్ట్ దగ్గర అటాచ్ చేసుకోండి. అలా 2 సైడ్స్కి చేసేయండి. షోల్డర్స్ అటాచ్ చేయడం అయిపోయింది. నేను ఏంటంటే ఫస్ట్ స్టిచ్ చేసుకున్న డ్రెస్కి సైడ్స్కి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అది కలిపి మళ్ళీ స్టిచ్ చేస్తాను నేను. ఇలా సైడ్స్కి నేను అటాచ్ చేస్తున్నాను. 2 సైడ్స్కి ఇలానే అటాచ్ చేసుకోవాలి. ఇది అటాచ్ చేయడం అయిపోయిందంటే డ్రెస్ ఫినిష్ అయిపోయినట్టే.
డ్రెస్ ఫినిష్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.